నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ రెజ్లర్ గ్రేట్ ఖాళీ రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ప్రారంభించిన ఖాళీ కరీంనగర్ నగరం అంటే హిందూ ముస్లిం క్రైస్తవుల కలయిక రేకుర్తి ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని విజ్ఞప్తి ఎలకతుర్తిలో ఈ నెల 21న భారత రాష్ట్ర సమితి 25వ వార్షిక మహాసభలకు తరలి వెళ్లడానికి బీఆర్ఎస్ మహిళలు డబ్బుల కోసం కూలి పనులు లక్ష్మీపూర్ గ్రామంలో మొక్కజొన్న చేనులో కూలీలుగా మారిన బీఆర్ఎస్ మహిళలు సాగునీరు త్రాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నేడు లోయర్ మైనర్ డ్యామ్ ను సందర్శించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముందు చూపులేని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు మేల్కొండని సూచన ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలని వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ రెజ్లర్ గ్రేట్ ఖాళీ అన్నారు. కరీంనగర్ 8వ డివిజన్ అల్గునూరులో రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. రియాన్స్ హోటల్ మేనేజ్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం ఖాళీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పనిలో చిన్న పెద్ద తేడా లేకుండా ఎలాంటి పనినైనా కసితో నేర్చుకుని పైకి రావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం చూడకుండా ప్రైవేట్ సెక్టర్లలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, అలాగే హోటల్ మేనేజ్మెంట్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. దేశ విదేశాల్లో హోటల్ మేనేజ్మెంట్కి మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. ఇక రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్గా పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పైకి రావాలని, తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసుకున్న వారికి తన హోటల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఖాళీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ కాలేజీ చైర్మన్ మహేందర్, ప్రిన్సిపల్ అనూష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. कुछ नहीं है, अगर आपके पास गुण नहीं है, आपके पास कोई टैलेंट नहीं है तो आप कुछ नहीं कर सकते. आप भाई साहब से पूछ सकते हैं इन्होंने कितनी मेहनत करी होगी, क्योंकि जो भी कोई ऊपर उठा है वो नीचे से उठा है. मतलब अगर कोई ऊपर आना है तो ऊपर से नीचे आना है. आप मेरी बात नोट रखना. अगर किसी ने तरक्की करी है नीचे से मेहनत करके ऊपर किया है. सो दोस्तों आपको मैं बहुत बहुत बधाई देता हूँ और दोनों भाई साहब को बधाई देता हूँ. आप इतना अच्छा काम कर रहे हैं समाज के लिए और बड़ा अच्छा लगा मेरे को. Myself Anush Reddy, I am the principal of Riyansh College of Hotel Management. First of all, a grand congratulations to the opening of Riyansh College of Hotel Management in Karimnagar second branch. This Riyansh Education Institution Chairman Mr. Gadda Mahendra and Director Ms. Srivani and principal of Anush Reddy. So we opened a Hotel Management College in Karimnagar as a second branch. Now we are running successfully with 100% placements in the North Telangana, as well as one of the biggest institution we providing 100% placements in international. So ఈ హోటల్ మేనేజ్మెంట్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, హోటల్ మేనేజ్మెంట్ 1 ఇయర్లోనే ప్రతి ఒక్క అబ్బాయికి ప్రతి ఒక్క అమ్మాయికి కాలేజ్ ద్వారానే ప్లేస్మెంట్స్ వస్తాయి. అంటే 100% ప్లేస్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ ది కాలేజ్ సైడ్. అంటే ప్రతి ఒక్క అమ్మాయికి చదువుకున్న వాళ్ళకు కాలేజీ ప్లేస్మెంట్స్ ఇస్తుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్. అంటే చదువుకున్న ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి కాలేజ్ తరఫు నుండి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ సంస్థ అంటే నిజామాబాద్ ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసేసి సక్సెస్ఫుల్లీ 2 years రన్ అయ్యాక సెకండ్ బ్రాంచ్ను కరీంనగర్లో 3rd yearలో ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ హోటల్ మేనేజ్మెంట్కు ఓపెన్ చేయడానికి అంటే కరీంనగర్ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి చీఫ్ గెస్ట్గా ది గ్రేట్ ఖాళీ గారు రావడం జరిగింది. సో దాంతో పాటు లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారు, యాజ్ వెల్ యాజ్ కరీంనగర్ ఎమ్మెల్యే అయినటువంటి గంగుల కమలాకర్ గారు అండ్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి సార్ గారు, రిమైనింగ్ ఎక్స్ఎమ్మెల్సీలు, సో కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రతి ఒక్కరు ఎవరైతే మేము ఇన్వైట్ చేసాం ప్రతి ఒక్కరు పేరున ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ గ్రాండ్ ఓపెన్ విజయవంతం చేసినందుకు కరీంనగర్ ప్రజలందరికీ నా తరఫున. కరీంనగర్ నగరం అంటే హిందూ ముస్లిం క్రైస్తవుల కలయికతో ఉన్న నగరం అన్నారు మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. సోమవారం రోజున రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి ఈద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ, పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు 1 నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షతో ఉండి ఈరోజు పవిత్రమైన రంజాన్ పండుగ నిర్వహించుకుంటున్నారని, ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే నేడు కూడా నగర వ్యాప్తంగా
ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థన జరుపుకొని పండగ చేసుకున్నారని తెలిపారు. ఈ నగరంలో అందరూ మతస్థులు కోరుకునేది కేవలం అభివృద్ధి మాత్రమేనని, భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ సుదుగని మాధవి, కృష్ణగౌడ్, మాజీ కార్పొరేటర్లు ఎదుళ్ల రాజశేఖర్, దిండిగల మహేష్, అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, నగర బీఆర్ఎస్ మైనార్టీ శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, బీఆర్ఎస్ నాయకులు జెల్లోజీ శ్రీనివాస్, నవాజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక నెల రోజులు ముస్లిం సోదరులు కఠినమైన దీక్షతోటి ఈరోజు 30 రోజుల దీక్ష చేసుకొని ఈరోజే పవిత్రమైన రంజాన్ మాసాన్ని కూడా ఘనంగా కరీంనగర్ నగరంలో జరుపుకుంటున్నారు. యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా పెద్ద ఎత్తున ఈరోజు ముస్లిం సోదరులు 3-4 ఈద్గాల దగ్గరకు వచ్చి ఘనంగా కూడా ఈరోజు పండుగ జరుపుకోవడం జరిగింది. మేమందరం ఒకటే కోరుతున్నాం, ఈ కరీంనగర్ నగరం అనేది హిందూ ముస్లిం క్రైస్తవుల కలయికగా ఉన్న నగరం ఇది. కాబట్టి ఈ నగరంలో హిందూ కానీ ముస్లిం కానీ కోరుకున్నది ఒకటే, అభివృద్ధి కావాలి, భావితరాన్ని బంగారు భవిష్యత్తు ఉండాలి. కానీ కులాల పరంగా చీల్చడము, మతాల పరంగా చీల్చుకొని హిందూ ముస్లిం మధ్య భేదాభిప్రాయాలు వచ్చే విధంగా రావద్దని చెప్పేసి కోరుకుంటాం. కాబట్టి ఏ మతం వారైనా హింసను కోరుకోరు. కాబట్టి మేమందరూ కూడా కోరుతున్నాం, పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో మా ముస్లిం సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారికి అల్లామియా ఆ కుటుంబాలందరూ చల్లగా చూడాలని చెప్పి అంటూ మరొకసారి పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక నెల రోజులు కఠోర దీక్ష చేసిన మా ముస్లిం సోదరులందరూ కూడా మీ యొక్క దీక్ష సఫలీకృతం కావాలని చెప్పేసి మీ అందరికీ కూడా మీ కుటుంబాలకు కూడా ఆ అల్లమియా శుభాలు పలకాలని చెప్పి మరొకసారి రంజాన్ ముబారక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో బెజ్జంకి మండల తాజా మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ మహిళా నాయకులు, కార్యకర్తలు సోమవారం కూలి పనికి వెళ్లారు. ఈ నెల 27న భారత రాష్ట్ర సమితి 25వ వార్షిక మహాసభలు వరంగల్ జిల్లాలోని ఎలకతుర్తిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సభకు తరలి వెళ్లడానికి బీఆర్ఎస్ మహిళలు తమకు తాముగా డబ్బులు సంపాదించుకొని వెళ్లాలని సోమవారం బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మొక్కజొన్న చేనులోని కంకులను ఏరుతూ కూలి పనికి వెళ్లారు. కూలి చేయగా వచ్చిన డబ్బులు వెచ్చించి తాము బీఆర్ఎస్ సమావేశానికి తరలి వెళ్లగలమని తెలిపారు. కూలి కొరకు తాము లక్ష్మీపూర్ గ్రామంలోని రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో వరి కంకులు ఏరగా వచ్చిన కూలీ డబ్బులు లెక్కించి తాము కేసీఆర్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తిలో జరిగే సమావేశం తరలి వెళ్లనున్నామని తెలిపారు. వీరిలో తాజా మాజీ ప్రతినిధులు ఎంపీపీ లింగాల నిర్మల, ఉపాధ్యక్షురాలు చిలకల సబిత, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కోడలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు. శ్రీకారం చుట్టారు. ఈ పనులన్నీ కూడా ఈ వారం రోజులు 10 రోజులంతా కూడా మండలం కూడా ఈ 2-3 రోజుల్లో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. బహుశా ఇది వరకు వీరాభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు 14 సంవత్సరాలు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం నేను బెజ్జంకి మండల తాజా మాజీ ఎంపీపీ గారిని. సిద్దిపేట జిల్లా మా నియోజకవర్గం వచ్చేసి మానకొండూరు. మేము కేసీఆర్ మీద అభిమానంతో, ప్రేమతో, ఆయన మీద ఉన్న గౌరవంతో ఈరోజు ఇక్కడ బాలరెడ్డి పటేల్కు మేము కూలి పనులకు వచ్చినాము. ఎందుకంటే 27 ఏప్రిల్ నాడు మహాసభ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో భారీ రజతోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మేమందరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అందరు అనుకున్నట్టు మేము మా భర్తల పైసలతోటో, లేకపోతే మా అత్తమామల పైసలతోటో, లేకపోతే మా అన్నదమ్ములు ఇచ్చిన పైసలతో వెళ్ళాలనుకోవట్లేదు. కేవలం మా రెక్కల కష్టాన్ని నమ్ముకొని వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము. మా బెజ్జంకి మండలంలో దాదాపు 1500 మంది మహిళా కార్యకర్తలు ఉన్నాము. అందులో మహిళా రైతులు కూడా ఉన్నారు. ఇంతకుముందు రాజకీయ నాయకులుగా చేసిన నాయకులు కూడా ఉన్నారు. వారందరితో కలిసి ఒక నిర్ణయానికి నిన్న ఉగాది కొత్త రోజు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త నిర్ణయంతో మేము తీసుకున్నాము. అందుకే ఇక్కడికి మేము పనికి రావడం జరిగింది. ఇక్కడ కంకులు ఏరడానికి వచ్చినాం.
ఈ కంకుల పనికి మాకు పటేల్ ఇచ్చే పైసలు రేపు ఇంకా తిరుపతి రెడ్డి పటేల్కు కానీ రాజురెడ్డి పటేల్కి కానీ సీన్ శెట్టి దగ్గరికి కూడా కానీ మేము పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. వారు ఇచ్చిన పైసలతోటి మేము మాజీ సీఎం ప్రోగ్రాంకి అయ్యే ఖర్చును మేము మా సొంత పైసలతోటి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆ బస్కి అయ్యే ఖర్చులు కావచ్చు, మిగతా ఇతరుల ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఆ ఖర్చులన్నీ సమకూర్చుకోవడానికి మేము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలకులకు సాగునీటి త్రాగునీటిని ప్రజలకు అందించడంలో ముందు చూపు లేదని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ప్రతి ఏళ్ల చివరి ప్రాంతాలకు సాగునీరు అందడం లేదన్నారు. కరీంనగర్లో త్రాగునీటి సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని నేడు లోయర్ మానేరు డ్యాంను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సందర్శించారు. ఇక ఎల్ఎండి ప్రాజెక్టును పరిశీలించారు. అధికారులను అడిగి నీటి సామర్థ్యమును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్, మే, జూన్ మాసాలలో చివరి ప్రాంతాలకు సాగునీరు అందించాలని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. పంటలను ఎండబెట్టడమే కాంగ్రెస్ లక్ష్యమని ప్రశ్నించారు. ప్రజలకు త్రాగునీరు అందించి ఎండిపోతున్న ప్రజల గొంతుకలను తడపాలని అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, లేకుంటే ఉద్యమించవలసి వస్తుందన్నారు. కేవలం కేసీఆర్ మీద కోపంతో, కాళేశ్వరం ప్రాజెక్టు కోపంతో సాగునీటిని అడ్డుకుంటున్నారని అన్నారు. మేడిగడ్డ నీరు అంటరాని నీరునా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో చివరి భూములకు సాగునీరు అందించారని అన్నారు. వెంటనే మంత్రులు స్పందించాలని సీఎం రేవంత్ ఉత్తమ్తో ఎవరితోనైనా మాట్లాడి సకాలంలో రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన, ఉద్యమం చేయాల్సి వస్తుందని అన్నారు. కనీసం త్రాగునీరును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ, ఎల్ఎండి, ఇతర ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నాయి. అయితే పాలకులు సకాలంలో రైతాంగానికి, ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించడంలో విఫలం చెందుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకులు వంగపల్లి రాజేంద్రరావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కానీ ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడంగా నీటికి ఇబ్బంది పెడతారు. చాలా వరకు కూడా కింది ప్రాంతాలకు తీసుకెళ్తారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడంగా చివరి సూర్యాపేట వరకు కూడా నీళ్ళు వెళ్ళినాయి. ఇక్కడ ధర్నాలు జరగలేదు. ఆయన ముందు చూపుతాడు, జీవో ఇచ్చిండు. ఈరోజు ప్రభుత్వం యొక్క ముందు చూపు లేదు, మంత్రులకు ముందు చూపు లేదు. కరీంనగర్ జిల్లాలో మంత్రులకు ముందు చూపు లేదు. కరీంనగర్ ప్రజల మీద ధ్యాస లేదు. ముందు చూపుగా ఇప్పటికైనా మార్చి 30% ముందు చూపుగా హెచ్చరించిన కాబట్టి ఈరోజు ఉంది. లేకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఏమవుతుంది? నీటి యుద్ధాలు రావా? మళ్ళా మేము ఆపాలంటే కిందికి పోయేదానికి ఆపలేమా? కానీ కింద కూడా తెలంగాణ బిడ్డలు ఉన్నారు, మన రైతులు ఉన్నారు, మన సాగునీరు తాను ఇబ్బంది కావద్దు. మా డిమాండ్ ఏంటంటే ఎస్ఆర్ఎస్ నుంచి, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయండి. ఒకవేళ ఎస్ఆర్ఎస్పీ ఎల్ఎండీల నుంచి లిఫ్ట్ చేయాలంటే మేడిగడ్డ అక్కడ కాపటి రామెత్తారు ఏమో తీసుకొని ఆ నీళ్ళు లిఫ్ట్ చేయాలి సుందిల ద్వారా. ఆ నీళ్లు పోవాలి, కానీ మనం కడుపు నిండపద్దా? ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కోపంతో ఎల్ఎండీ నిండబెడతారు. కాళేశ్వరం మీద కట్టిన కేసీఆర్ మీద కోపంతో ఎల్ఎండీ నిండబెడతారు. ఆ నీళ్ళు తీసుకుంటే అది కలుషితమైన నీళ్ళు, అంటరాని నీళ్ళు అవి. కేసీఆర్ మేడిగడ్డ డ్యామ్ కడితే అవి అంటరాని నీళ్ళు అయిపోయినాయి. అవి కలుషితమైన నీళ్ళు అవి. ఆ నీళ్ళు ఎత్తుకుంటే ఎల్లంపల్లి ద్వారా, విటమాని ద్వారా మాకు ఎల్లంపల్లి నీళ్ళు వస్తుండే కదా. కానీ ఈ కలుషితమైన అంటరాని నీళ్ళ ఎత్తురు వీళ్ళు మనం ఎండబెట్టింది. మీరు ఏం చేస్తారో ఏం ప్రభుత్వం? గత 10 సంవత్సరాల్లో కేసీఆర్లో ఏ రోజు ఒక్క బొట్టు కూడా మనకు ఇబ్బంది రాలే, తాగునీరు రాలే, సాగునీరు రాలే. సాగునీరు మొత్తం పంట మొత్తం ఎండిపోయింది. కనీసం తాగునీరు ఇచ్చి మా ప్రాణాలు కాపాడమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మంత్రులు స్పందించండి. మీరు ఉత్తమ్ కుమార్తో మాట్లాడతారా, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతారా? మాట్లాడి ఇమ్మీడియట్గా మాకు నీళ్లు నింపకపోతే డెఫినెట్గా వారం 10 రోజుల వస్తాము, ఇక్కడ ధర్నా చేస్తాము. ఎట్టి బస్సులో ప్రజల పక్షాన్ని నిలబడతాము. ధర్నా చేసి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా డిమాండ్ చేస్తాం. ఇక్కడ చేయండి. ఎస్ఆర్ఎస్లో 16 టీఎంసీలు ఉన్నాయి. వాళ్ళు నీళ్ళు ఎంత సాగునీరు ఎంత ఇస్తారు? మిడుమానేరులో 9 టీఎంసీలు ఉన్నాయి. ఎల్లంపల్లిలో 9 టీఎంసీ ఉన్నది. అలా అక్కడ హైదరాబాద్ కూడా నీళ్ళు ఇవ్వాలి. నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే ఈ 16 టీఎంసీ చిన్న చిన్నది కాదు. మేడిగడ్డ కాడ కాపర్ డ్యామ్ కడితే డైవర్ట్ చేసుకుంటే ఆ నీళ్ళు సుందిల్లా, అన్నారం నుంచి మిడిమార తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం.
ఇప్పటికి మేడారంలో నీళ్ళు లేవు, మేడారంలో నీళ్ళు లేవు, మేడారం ఓన్లీ ట్యాంక్ అక్కడ నీళ్ళు లేవు. రాను మొత్తం ఈ 3 నెలల లోపల ఇంకా డ్రై అయిపోతాయి కదా. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇంకా ప్రభుత్వ కళ్ళు తెరిపితే ప్రజలు ఇబ్బంది పడుతుంది. ప్రతి ఏడాదిలాగే పెద్దపల్లి జిల్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి ఆర్కే గార్డెన్ లో జరిగిన ఉగాది పురస్కారాలకు ముఖ్య అతిథులుగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ యాదవ్, జనరల్ సెక్రటరీలు శ్రీహరి, జేకే యాదవ్ పాల్గొని పురస్కారాలు అందజేశారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న నిష్ణాతులను గౌరవించుకునే విధంగా ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు అందజేస్తున్నామని, ఇందులో భాగంగా ఈసారి దృశ్య ప్రసార మాధ్యమం విభాగంలో విశిష్ట సేవలు అందిస్తున్న కాల్వ రమేష్ యాదవ్ను ఉగాది పురస్కారం 2025 ప్రదానం సత్కరించడం జరిగిందని యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మారం తిరుపతి తెలిపారు. పురస్కారాల్లో భాగంగా మొదలు శ్రీకృష్ణ పూజ, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, భక్ష్యాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యాదవ కుల బాంధవులు, స్థానికులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మేఘల మల్లేశం యాదవ్, ప్రధాన కార్యదర్శి గొడుగు రాజ్ కుమార్ యాదవ్, చిలారపు పర్వతాలు యాదవ్, మంద భాస్కర్ యాదవ్, రాజేష్, పలువురికి జిల్లా అధ్యక్షుడు మారం తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిగా వెడల్పు అందరం ఉంటే వాళ్ళకి అందమైన ఫోటో వస్తుంది. లైన్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. లైన్గా ఉండాలి, కొద్దిగా వీడియో. కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు విశ్వవసు నామ ఉగాది వేడుకలను పురస్కరించుకొని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఫణిశర్మ మరియు చిన్మయ మిషన్ ఆచార్యులు అక్షయ చిత్రయ్యల బృందం ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ బాధ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు హాజరై వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి మాత వార్షిక ఉత్సవాలకు సంబంధించి వివరాలతో కూడిన మరియు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలతో కలిపి ఉన్న పుస్తకాలను ఆలయ ట్రస్ట్ బాధ్యులతో కలిసి చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం భక్తులకు అందించారు. వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకులు ఫణిశర్మ పంచాంగ పఠనం చేశారు. అనంతరం ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ధర్మాన్ని కాపాడటం కోసం ట్రస్టు నిరంతరాయంగా పనిచేస్తుందన్నారు. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలను, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలను, భోగ భాగ్యాలను ప్రసాదించాలని వాసవి మాతను వేడుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, సంకష్ట సేవా కన్వీనర్ తాటిపల్లి సుభాష్ మరియు ఆలయ కమిటీ ట్రస్ట్ బాధ్యులు అధిక సంఖ్యలో భక్తులు హాజరై వేడుకలను తిలకించారు. జై గణేష్, జై వాసవి మాత. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విశ్వవసు నామ సంవత్సర ప్రారంభ సందర్భంగా స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు, అదేవిధంగా చిన్మయ మిషన్ ఆచార్యులు అక్షయ చైతన్య గారు ఇక్కడ కార్యక్రమానికి హాజరైనారు. మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి చేత పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ విశ్వవసు నామ సంవత్సరం లోపల కూడా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ డైరెక్టర్లందరూ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ధర్మాన్ని కాపాడుతూ అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ తరఫున విస్తృతంగా ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ, మరి ఈరోజు ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ మరియు మా ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, సేవా కన్వీనర్ తాటిపల్లి సుభాష్ గారు, అదేవిధంగా దాదాపు 25 మంది డైరెక్టర్లు కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నారు. మాతలు, పురుషులందరూ దాదాపు 200 మంది ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరికీ వాసవి మాత ఆశీస్సులు లభించాలని, విశ్వవసు నామ సంవత్సరం మనందరికీ మరింత సుఖ సంతోషాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిళ్లపూర్ గ్రామంలో వ్యవసాయ కళాశాల మంజూరైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటానికి సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు.
అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, చిలవేరు శ్రీనివాసరెడ్డి, రావుల నర్సయ్య, జల్లా ప్రభాకర్, మధుసూదన్ రెడ్డి, గూడెల్లి శ్రీకాంత్, ఆఖరవేణి పోచయ్య, చెన్నారెడ్డి, రొడ్డ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెజ్జంకి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెజ్జంకి మండలానికి వ్యవసాయ కళాశాల మంజూరు అయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే కవంపల్లి సత్యనారాయణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఏ సమయమైనా ఏ సందర్భమైనా విద్య వైద్య ప్రధానమని చెప్పుకోవడం జరుగుతోంది. దానిలో భాగంగానే మొన్న తిమ్మాపూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఈరోజు బెజ్జంకి మండలానికి వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం జరిగింది. ఈ విషయంలో కవంపల్లి గారి కృషి మరవలేనిది. అందుకే ఈ బెజ్జంకి మండల పక్షాన, ఈ బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, బెజ్జంకి మండల ప్రజల తరఫున కవంపల్లి సత్యనారాయణ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ముస్లింలకు కాంగ్రెస్ జిల్లా నాయకుడు దావు సంపత్ రెడ్డి ఆదివారం మసీదులో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగను ధనిక పేదాని తేడా లేకుండా కుటుంబ సభ్యులతో పండుగను సంతోషంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మాచల్ రాంజయ్య గౌడ్, అలువాల కుమార్, మాచల్ అనిల్ గౌడ్, తోటపల్లి గణేష్, శ్రీనివాస్ గౌడ్, రాజిరెడ్డి, మధు, సంపత్, చందు, అనిల్, సుబానీ పాషా, చాంద్ పాషా, రెహమాన్, అజుఘర్, ఉబేద్, అన్వర్లా, హఫీజ్, మినహాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. इतवार इफ्तारी बाद ग्राम पंचायत आर के कॉलोनी मुस्तलापुर के अहलियान ने यहाँ के मुसलमानों को राशन गिफ्ट ईद का दिया है, जिसमें संपत रेड्डी साहब, अनिल कुमार और अमजी साहब, ये तमाम मल्ला रेड्डी साहब, ये तमाम हजरात ने यहाँ आर के कॉलोनी के मुसलमानों को गिफ्ट दिया। मैं इन लोगों का शुक्रगुजार हूँ कि इन लोगों ने आकर मुसलमानों की हिम्मत अफजाई की। मैं अपने तरफ से और नौसला ये आर के कॉलोनी पूर्व वाले मुसलमानों की तरफ से शुक्रिया अदा। రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు, రామకృష్ణ కాలనీకి సంబంధించిన ముస్లిం సోదరులకు ఈరోజు ముస్లిం వాటికి మన స్వీట్స్కు సంబంధించి వాటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగినది. అలాగే ఇందులో భాగంగా ముస్లింలు హిందువులు అనే తేడా లేకుండా అందరూ అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలని ఇలాంటి పండుగలు ముస్లింలు కానీ హిందువులు కానీ ఇలా జరుపుకొని అందరు కలిసి మంచిగా గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. రంజాన్ సందర్భంగా ఈరోజు రామకృష్ణ కాలనీ గ్రామానికి సంబంధించిన ముస్లిం సోదరులకు దావు సంపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు రామకృష్ణ కాలనీ పెద్దలు, పుర ప్రముఖులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కేజీఎన్ ఫంక్షన్ హాల్లో మండలంలోని ముస్లిం సోదరులకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం ఎంతో ప్రతిష్టాత్మకమైందని అన్నారు. ఇక పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు 30 రోజులు ఉపవాస దీక్షలతో అల్లాను ప్రార్థిస్తారని, అల్లా కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, నాయకులు జక్కె రవీందర్, పొప్పల నాగార్జునరావు, నిదానపురం దేవయ్య, ఎండి ఇబ్రహీం, గోనె శ్యామ్, కరుణాకర సదయ్య, ముద్దసారి రాజయ్య, మోహన్, జక్కె దేవన్న, మాతా సంజయ్, ఆయా గ్రామ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండలం మరియు శ్రీరాంపూర్ గ్రామంలోని మా ముస్లిం సోదరులందరి కొరకు ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ మరియు తామ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈరోజు మా మండలంలోని సోదరులందరూ కూడా మా మహిళా సోదరులను కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మన అందరికీ తెలుసు ఈ రంజాన్ మాసం అంటే ఒక పవిత్రమైన మాసం. ఖురాన్ అవతరించిన మాసంగా ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ సాయంత్రం మరి ఉపవాస దీక్ష విరమణ కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అల్లా మనందరినీ కాపాడాలని, మనందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని మరి మరొకసారి ఆ అల్లాను వేడుకుంటూ రేపు ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. గవర్నీయులు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు శ్రీరాంపూర్ మండల ముస్లిం సోదరులందరూ కూడా ఇఫ్తార్ విందు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరమే కాదు, ఆనవాతిగా గత 10 సంవత్సరాల నుంచి కూడా సార్ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు మరి ఈ సంవత్సరం కూడా తాను ఇఫ్తార్ దావత్ ఇవ్వడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నంత కాలం మా మైనార్టీలకు బట్టల పంపిణీ కానీ, మాకు నిత్యావసర సరుకుల పంపిణీ కానీ, మరి అదేవిధంగా మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు తన సొంత డబ్బులతోటి కూడా మాకు మా పేద ముస్లిం సోదరులందరికీ కూడా తోఫా ఇవ్వడం జరిగింది. మరి 10 సంవత్సరాలు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాల్వ శ్రీరాంపూర్ శివారులోని ఈద్గా వద్ద మండలంలోని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి ఈద్గా వద్ద చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, మాజీ సర్పంచ్ మాదర్శి సతీష్ తో పాటు పలువురు నాయకులు ఈద్గా వద్ద చేరుకొని ముస్లిం సోదరులకు ఆలింగనం చేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, మాజీ ఉప సర్పంచ్ కరుణాకర్, మధ్యాహ్న కమిటీ అధ్యక్షులు గౌరమియా, ఉపాధ్యక్షులు రహీం, కార్యదర్శి అబ్దుల్ ఖాదిర్, సహాయ కార్యదర్శి నోఫిల్, కోశాధికారి ఖాదిర్, ముస్లిం పెద్దలు, మత గురువులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ముస్లిం సోదరి మనందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా కూడా సర్వ మానవాళి, ప్రతి జీవి కూడా ఆరోగ్యంగా, మంచిగా, ఇంకొకరికి ఉపయోగపడే విధంగా 30 రోజులుగా ప్రతిరోజు ఉపవాస దీక్షలో పాల్గొని సర్వ మతాలకు అతీతంగా, విభిన్న కులాలకు అతీతంగా, భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అన్ని కులాల సముదాయమే ఈ సర్వ మానవాళి మనుగడ కాబట్టి ఇదందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మీరు 30 రోజులు ఉపవాస దీక్షలో పాల్గొని ఈరోజు మంచిగా భక్తి శ్రద్ధలతోటి అందరూ సంతోషంగా ఈ యొక్క రంజాన్ పండుగ జరుపుకున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి పెద్దలు విజయరామరావు గారి యొక్క వారి మీద మీ దువ్వ, మీ యొక్క అల్లా ఆశీస్సులు ఉండాలని మా అందరికి కూడా, అందులో మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ భగవంతుని అల్లా ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ, రానున్న కాలంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ అందరితోటి మీ సహకారం, మా సహకారంతో కూడా మీ అందరికి అందుబాటులో ఉండి అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి రానున్న కాలంలో మీ అందరికి కూడా ప్రతి ఒక్కరం అందుబాటులో ఉండి మీ యొక్క కార్యక్రమాలలో ఏదైతే మన ఈద్గా విషయంలో కానీ, తర్వాత షాదిఖానా విషయంలో కానీ పెద్దలు అంతకుముందే గౌరవనీయులు నెల క్రితం 2 నెలల క్రితం ఈ యొక్క ఫౌండేషన్ వేయడం జరిగింది. దానికి కూడా అతి తొందరలోనే ఈ యొక్క పనులు, కార్యక్రమాలను వారు చేపట్టిస్తారనే ఉద్దేశంతో తెలియజేస్తూ 30 రోజులు మీరు సమర్పించినటువంటి మంచి చెడు అన్నీ కూడా అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా
బాయ్ చెప్పినట్టుగా మరి ఎవరెవరి మతాలకు వారు పూజిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఎందులోనైనా సాటి మనిషికి సాయం చేయాలనే ఒక గ్రంథంలో రాసి ఉంటుంది తప్పకుండా. అందులో మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సాయం చేయాలని ఒక ఆలోచన. ఏది ఏమైనా మంచితో సంపాదించింది 10 మందికి పెడితేనే అది మంచి జరుగుతుంది. ఎక్కడో మోసం చేసి ఎక్కడో దోసుకొచ్చి అది మనకు పెడితే మనం తింటాం కావచ్చు, కానీ అవతలి వాడు ఏడ్చే రోజు కూడా. ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ రెజ్లర్ గ్రేట్ ఖాళీ. రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ప్రారంభించిన ఖాళీ. కరీంనగర్ నగరం అంటే హిందూ ముస్లిం క్రైస్తవుల కలయిక. రేకుర్తి ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని విజ్ఞప్తి. ఎలకతుర్తిలో ఈ నెల 21న భారత రాష్ట్ర సమితి 25వ వార్షిక మహాసభలకు తరలి వెళ్లడానికి బీఆర్ఎస్ మహిళలు డబ్బుల కోసం కూలి పనులు. లక్ష్మీపూర్ గ్రామంలో మొక్కజొన్న చేనులో కూలీలుగా మారిన బీఆర్ఎస్ మహిళలు. సాగునీరు, త్రాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నేడు లోయర్ మేనర్ డామ్ ను సందర్శించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ముందు చూపులేని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు మేల్కొండని సూచన. ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సీ న్యూస్. నమస్తే.